బ్రేకింగ్ న్యూస్. హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మల మధ్య మనీ వార్ నడుస్తోంది. అధీరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస చేస్తానంటూ 10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని నిరంజన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు. అంతేకాదు 10,23,00,000 ఖర్చు పెట్టించి వేరే ప్రొడ్యూసర్ వద్ద ఆక్టోపస్ సినిమాను కొనిపించి ఎన్ఓసి ఇప్పించడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మపై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు. ఆ 5 సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ కింద ప్రశాంత్ వర్మ నుంచి 200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు నిర్మాత నిరంజన్ రెడ్డి. హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మల మధ్య మనీ వార్ నడుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ప్రస్తుతం ఇప్పుడు డిమాండ్ నిర్మాత దాదాపు 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్, హనుమాన్ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత నిరంజన్ రెడ్డి, ఆ సినిమా దర్శకుడైనటువంటి ప్రశాంత్ వర్మల మధ్య ఒక మనీ వార్ నడుస్తోంది. అధీరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస చేస్తానంటూ 10 కోట్లకు పైగా, అంటే 10,34,00,000 అడ్వాన్స్ తీసుకున్నాడంటూ నిరంజన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు. అంతేకాదు 10,23,00,000 ఖర్చు పెట్టించి వేరే ప్రొడ్యూసర్ వద్ద ఆక్టోపస్ సినిమాను కొనిపించి ఎన్ఓసి ఇప్పించడం లేదంటూ ఆరోపించారు. దీంతో 200 కోట్లు తనకు ఇప్పించాలి ప్రశాంత్ వర్మ నుంచి అంటూ ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేశాడు. నిరంజన్ రెడ్డి ఆరోపణలకు ప్రశాంత్ వర్మ కౌంటర్ ఇచ్చారు. ఆ 5 సినిమాలు చేస్తానని ఎక్కడా చెప్పలేదని ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. ఆక్టోపస్ విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్తో తేల్చుకోవాలంటున్నాడు. తనకు 15,82,00,000 మాత్రమే అందాయని, అవి అడ్వాన్స్ కాదు, హనుమాన్లో షేర్ అంటున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ నుంచి ఇంకా చాలా రావాలని, అవి ఎగ్గొట్టడానికే కథ అల్లుతుందని నిరంజన్ రెడ్డికి యంగ్ డైరెక్టర్ కౌంటర్ ఇచ్చారు. మా ఫిల్మ్ రిపోర్టర్ శ్రీపాల్ లైన్లో ఉన్నారు, మరింత సమాచారం ఇస్తారు. శ్రీపాల్, ఇద్దరి మధ్య, నిర్మాత దర్శకుల మధ్య గొడవ ఏంటి? ప్రశాంత్ వర్మకు అండ్ నిరంజన్ రెడ్డికి. సో ఆయన 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. సో దానికి 5 సినిమాలు చేస్తారని చెప్పేసి ఎక్కడా కమిట్ అవ్వలేదని ప్రశాంత్ వర్మ అంటున్నారు. రాజేష్, ఇదైతే హనుమాన్ తర్వాత తమకు అధీరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస చేస్తా అని అయితే 10.34 కోట్లు అయితే అడ్వాన్స్ తీసుకొని సినిమాలు అయితే చేయడం లేదని జరిగింది. అయితే గతంలో కూడా ఇతని మీద కంప్లైంట్స్ చేయడం జరిగింది ప్రశాంత్ వర్మ మీద. అయితే చాలా మంది దగ్గర అడ్వాన్స్ తీసుకొని తనైతే ఆస్తులు కొనుక్కున్నాడని చెప్పేసి గత ఒక వారం రోజుల నుంచి అయితే ఫిలిం నగర్ లోనైతే ఈ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే నిన్న సాయంత్రం హనుమాన్ ఏదైతే వీళ్ళు ఇరువురు మధ్యలో ఇతను డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా నిరంజన్ రెడ్డి గారు హనుమాన్ సినిమా తీసినప్పటికీ, ఆ హనుమాన్ తీసినప్పటి నుంచి నాకైతే లాభాలు రావాలని చెప్పేసి అయితే 10.23 కోట్లు ఖర్చు పెట్టింది. వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఆక్టోపస్ ను కూడా కొనిపించారు. సినిమా ఒక రీమేక్ సినిమా అయితే ఆ సినిమా ఎన్ఓసి ఇప్పించడం లేదని అయితే ఛాంబర్ లో నిరంజన్ రెడ్డి నిన్న అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 5 సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కిందనైతే ప్రశాంత్ వర్మ నుండి అయితే తను 200 కోట్ల వరకు అయితే డిమాండ్ చేస్తున్నాడు ప్రైమ్ షో బ్యానర్ తరఫున నిరంజన్ రెడ్డి గారు. అయితే తాను ఆ సినిమాలు చేస్తానని నేను ఎక్కడా చెప్పలేదు, అగ్రిమెంట్లు కూడా లేవని కూడా ప్రశాంత్ వర్మ చెప్పడం జరిగింది ఛాంబర్ ప్రతినిధులకి. అయితే ఆక్టోపస్ విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే అయితే ఒరిజినల్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో తనతోనే తేల్చుకోవాలంటున్న ప్రశాంత్ వర్మ అయితే చెప్పడం జరిగింది. అయితే తనకు 15.82 కోట్లు మాత్రమే అందాయని, అవి అడ్వాన్స్ కాదు, హనుమాన్ లో కూడా తన షేర్ అని అంటున్నాడు ప్రశాంత్ వర్మ. తన లాభాల బాటలోనే ఉన్నాడు. హిందీ కూడా తన గతంలో మాట్లాడుకున్నట్టుగా తన హిందీ పర్సంటేజ్ విషయంలోనే హిందీ అయితే తన ఆధీనంలోనే రిలీజ్ అయిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే హనుమాన్ నుండి తనకు ఇంకా చాలా రావాలని ఉంది, ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి ఈ కథ అల్లుతున్నారని చెప్పేసి అయితే ప్రశాంత్ వర్మ ఫిలిం ఛాంబర్ కి అయితే చెప్పడం జరిగింది. వాళ్ళ ఫోన్ కాల్ శ్రీపాల్, ఫిలిం ఛాంబర్ ఏమైనా రియాక్ట్ అయిందా? ఫిలిం ఛాంబర్ పెద్దలు ఎవరైనా ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఇది ఇష్యూ పెద్దగా అవ్వకుండా సెటిల్ చేసేటువంటి ఆ మార్గం ఏమైనా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోందా? ప్రతినిధులు అయితే నిన్న ప్రశాంత్ వర్మకి ఫోన్ చేసినప్పటికీ ఆ ఫోన్ లోనైతే తనకు 15.12 కోట్లు మాత్రమే అందాయని, అవి అడ్వాన్స్ రూపంలో కాదు, హనుమాన్ సినిమాలో తన షేర్ అని చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు సండే కాబట్టి రేపు ఎటువంటి చర్యలు ఉంటాయి, రేపు ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అయితే రేపు తెలుస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.